ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెనో. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, చదవబడిన లేఖన భాగంలో నోవహు అనే భక్తుని గురించి ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. నోవహు యెహోవా దృష్టి యందు కృపను పొందుకున్నాడు. నిజమే, మనం ఆరాధన చేసే దేవుడు కృప కలిగిన దేవుడు. వాక్యం చెప్తుంది యెహోవా కృపగలవాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన కృప ఎటువంటిది అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు, భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల అంత ఉన్నతముగా ఉన్నది అని వాక్యం చెప్తుంది. ఆయన కృప చేతనే మనలను రక్షించారు. ఆయన కృప మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆయన కృప బలహీనతలలో మనకు బలమును కలుగజేస్తుంది. ఆయన కృప ఉగ్రత నుండి మనలను రక్షిస్తుంది. ప్రియ దేవుని యొక్క బిడలరా, ఆ చదవబడిన 6వ అధ్యాయములో దేవుడు భూలోకాన్ని చూచాడు. భూమి అంతయు చెడిపోయి ఉంది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఆ ప్రజలను చూచినప్పుడు దేవునికి కోపం వచ్చింది. మానవులను చేసినందుకు దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వారితో వాదించలేకపోయింది. అటువంటి సమయంలో దేవుడు ఈ భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను, పక్షులను ఆయన నశింపచేయాలనుకున్నాడు. అటువంటి సమయంలో దేవుని కృపను నోవహు ఆయన కుటుంబం పొందుకున్నారు. వాక్యం చెప్తుంది, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృపను పొందాను అని వాక్యం చెప్తుంది. నిజమే ప్రియ దేవుని యొక్క బిడలరా, మనము కూడా దేవుని కృప చేత నింపబడాలి. దేవుని కృప ద్వారా నడిపించబడాలి. ఆయన కృప మన జీవితంలో అనేక అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. అయితే ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానం చేద్దాం. నోవహు దేవుని కృప పొందడానికి నోవహు గారు ఏం చేశారు? పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడు అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి. ఎవరు నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరు నీతిని అనుసరిస్తారో వారే దేవుని కృపను పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని వాక్యంలో రాయబడి ఉంది. మరి నీతిమంతులు ఎలాగవుతాం? ఈ నోవహు గారు నీతిమంతుడు ఎలాగయ్యాడు అని అడిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటని అడిగితే, విశ్వాసమును బట్టి నోవహు నీతిపరుడాయను అని వాక్యం చెప్తుంది.
నోవహు నీతిమంతుడు అవ్వడానికి కారణం ఏమిటి అని అడిగితే, నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నోవహు దేవునిని నమ్మాడు, అందుకే ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. వాక్యంలో అబ్రహాము గారి గురించి కూడా ఇదే మాట రాయబడి ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునిని నమ్మినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము మనకు నీతిని కలుగజేస్తుంది. ఒక రోజు నాడు నోవహు గారి దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడారు, నోవహు, ఈ భూలోకం అంతటిని చూశాను, ఇది చెడిపోయి ఉంది, ఈ భూమిని కడిగి వేద్దాం అనుకున్నాను, ఆకాశపు తూములను ఇప్పబోతున్నాను, ప్రచండమైన వర్షం కురవబోతుంది, సమస్తం మునిగిపోబోతున్నాయి, నీ ఇంటి దగ్గర ఒక ఓడను సిద్ధపరచని ప్రభు చెప్పారు. సిద్ధపరచడం మాత్రమే కాదు, అందరికీ తెలియపరచమని ప్రభు చెప్పారు. నోవహు గారు ఆయన కుటుంబము ఒక ఓడను సిద్ధము చేస్తూనే అనేకులకు తెలియపరిచారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అనేకులకు తెలియపరిస్తే నేను అనుకుంటాను, నోవహు ప్రకటిస్తూ ఉంటే ఎగతాళి చేసి ఉంటారు, అవమానించి ఉంటారు. ఎక్కడైనా వర్షం వచ్చి సమస్తము మునిగిపోద్దా, ఇది జరిగేదేనా, నీకెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఈ మాటలు నమ్మావు అని అందరూ అవమానించి ఉంటారు. ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది తృణీకరించినా, ఎంతమంది అనుమానించినా, ఎంతమంది అవమానించినా, నోవహు దేవుని మాటలను నమ్మాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసమే ఆయన జీవితంలో నీతిగా మార్చబడింది. అందుకే కదా ప్రభు అంటారు, నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూశాను అని అన్నారు. ఈ తరము వారిలో ఏ ఒక్కరూ కూడా నా మాటలను నమ్మలేదు, నా యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకనగా సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. అటువంటి సమయంలో నోవహు నీతిమంతుడిగా జీవించాడు గనుకనే నోవహు దేవుని కృపను పొందాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని కృపను మనం పొందాలి అని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునిని నమ్మాలి, ఆయన మాటలను మనం నమ్మాలి. ఎవరైతే అలా నమ్ముతారో వారి జీవితంలో నీతిమంతులుగా తీర్చబడతారు. అటువంటి వారి మీద దేవుని కృప ఉంటుంది. ఇక రెండవ మాట అక్కడే రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటనంటే, ఆదికాండం 6:9 రాయబడి ఉంది, తన తరము వారిలో నిందారహితుడనయ్యుండెను. అనగా తాను బ్రతుకుతున్న దినాల్లో ఉన్న ప్రజలు ఎవరయ్యానని అడిగితే వారందరూ కూడా ఏదో ఒక నింద కలిగిన వారే. వాక్యం చెప్తుంది, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. అనగా ప్రతి ఒక్కరూ చెడిపోయిన ప్రజలే. ఆ చెడిపోయిన ప్రజల మధ్యలో, పాపం చేస్తున్న ప్రజల మధ్యలో, నిందలు అనుభవిస్తున్న ప్రజల మధ్యలో ఏ విధమైన నింద లేకుండా బ్రతికాడు. అందుకే దేవుని కృపను పొందాడు. ఆనాడు పరిస్థితులు ఎలాగున్నాయో ఈ రోజు నాడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రజలు పాపములో బ్రతుకుతున్నారు. పాపిష్టి ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలతో ఈరోజు మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇటువంటి దినాలలో ఎవరైతే నిందారహితులుగా జీవిస్తారో, నింద లేని వారిగా, తప్పు లేని వారిగా, లోపము లేని వారిగా ఎవరైతే బ్రతుకుతారో వారే దేవుని కృపను పొందుతారు. వాక్యంలో రాయబడిన మాట దానియేలు గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దానియేలు గారిలోనట తప్పైననో లోపమైనను లేదట. ఆయన మీద నేరాలు మోపాలని అనేక ప్రయత్నాలు చేశారు, కానీ ఏ నేరం మోపలేకపోయారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కదా దానియేలు గారు దేవుని కృపను పొందారు. ఆ దేశంలో 3వ అధిపతి అయ్యారు. ఆయనను సింహాల బోనులో వేస్తే ఆ సింహాల బోనులో నుండి సజీవముగా ఆయన బయటకు వచ్చారు. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి అని అడిగితే దేవుని కృప దానియేలు గారు పొందారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా నిందలేని వారిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుని కృపను పొందుతాం. దేవుని సంఘము కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ముడత, మచ్చ, కళంకం అట్టిది మరి ఏదైనాను లేక అది పవిత్రమైనదిగా ఉండాలనే ప్రభు మన కొరకే భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఈ భూలోకంలో మనందరి కొరకు అర్పించారు.
ఆయన ఉద్దేశం ఒకటే, మనం పరిశుద్ధులుగా బ్రతకాలన్నదే, నింద లేని వారిగా జీవించాలన్నదే దేవుని ప్రణాళిక. ఇక 3వ మాట అక్కడే రాయబడి ఉంది చూడండి, ఆదికాండం 6:9 రాయబడి ఉంది, నోవహు దేవునితో కూడా నడిచాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునితో కూడా నడిచే అనుభవాలు కావాలి, దేవునితో సహవాసం చేసే అనుభవం కావాలి. ఎవరు దేవునితో నడుస్తారో, ఎవరు దేవునితో సహవాసం చేస్తారో, దేవుడు ఉండే స్థలములో మనము కూడా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, హనోకు దేవునితో నడిచెను గనుక హనోకును దేవుడు కొనిపోయాను. మనం కూడా దేవునితో నడిస్తే ప్రభు మన కొరకు మరలా రాబోతున్నారు. బోర మ్రోగిద్ది, పరిశుద్ధులందరూ ఎత్తపడతారు. ఆయన ఉండే స్థలములో మనమును ఉండులాగున ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవునితో నడవండి, ఆయనతో సహవాసం చేయండి, ప్రార్థనలో వాక్యములో ఆయనతో నడిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోనండి. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా, నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. గడిచిన రాత్రంతయు కూడా మీరు కాపాడారు ప్రభువా. ఉదయకాల సమయంలో అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చాం, నీ వాక్యమును విన్నాం. నోవహు ఎలా కృప పొందారో మేము కూడా అయ్యా నీ కృప కొరకు కనిపెడుతున్నాం. నీ కృప చేత మమ్ములను తృప్తిపరుచయ్యా. అప్పుడు మా దినములన్నీ ఉత్సాహముగా సంతోషంగా మేము బ్రతుకుతాం. అయ్యా, ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, యేసు నామములో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనండి. ఇంకా వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరుగునుగాక. అయా, గృహాలు లేని బిడ్డలకు గృహములు అనుగ్రహించబడునుగాక. రుణబంధకాలలో ఉన్న బిడ్డలకు అయా వారి రుణ బాధలన్నీ తొలగిపోవునుగాక. ప్రత్యేకమైన రీతిలో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో అయ్యా వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. గడిచిన వత్సరాలన్నీ మీరు తోడయ్యున్నందుకు వందనాలు నాయన. మరొక నూతన సంవత్సరంలో ప్రవేశింపు చేశారు. నీ బిడ్డలకు కృపాక్షేమము కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.